నీ కోపం తగ్గే వరకు మాట్లాడకు. అలా అయినా నిన్ను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది సాయి. కాదని నువ్వు మాట్లాడితే, ప్రేమ చూపిస్తుంటే నాకు అహంకారం ఎక్కువయ్యి నిన్నే బాధ పెడుతున్నాను. ఆ పొగరు తగ్గి నీ విలువ తెలిసే వరకు నన్ను టార్చర్ చేస్తూనే ఉండు. నేను భరిస్తూ తెలుసుకుంటా అని తన ఎదపై ఉన్న అతని పేస్ 2 చేతుల్లోకి తీసుకుని టచ్ మీ నాట్ అని నువ్వు ఉండగలవేమో, కానీ నీ టచ్ లేకపోతే నేను కన్ఫామ్ పిచ్చిదాన్ని అయిపోతాను. అలా మార్చేసావు నన్ను. ఇప్పుడు కిస్ చేస్తాను, నచ్చకపోతే తర్వాత కొట్టు, సరేనా అంది కళ్ళలోకి చూస్తూ. పాగల్ లడికి అనుకుంటూ లైట్ స్మైల్తో చూస్తున్నాడు. అప్పటికే ఆమె స్వీట్ క్వీట్ మాటలకు అతను హ్యాపీ అయినా బయటపడకుండా బింకంగా ఉన్నాడు. కిస్ చేస్తున్నా అంది. ఓకే అని కానీ నో అని కానీ అనలేదు అతను. చిన్నగా నవ్వుతూ అతని ఒడిలో సెటిల్ అయి అతని నడుముని కాళ్ళతో చుట్టేసి అతి చేరువుగా వచ్చి పెదవులు అందుకుంది. ఇన్నాళ్ళు తనకు తానుగా ఎన్నిసార్లు ముద్దు ఇచ్చినా ఇప్పుడు ఆమె ఇస్తున్న ఈ ముద్దులో మరేదో అంగీకారం తెలపడానికి అన్నట్టుగా డీప్ కిస్తో పాటు అతన్ని చుట్టుకున్న ఆమె శరీరం చిన్నగా వణకడం గమనించాడు. పెదవులు వాటి పని అవి చేస్తూ ఇద్దరి అదరాల మధ్యలో చిలుపుతూ అమృతాన్ని కురిపిస్తుంటే బాడీ షివర్ అవ్వటం చూస్తూ కష్టంగా నిమిషానికి దూరం జరిపాడు సాయి. ఎందుకో భర్త అయినా తనకు తానుగా చొరవ తీసుకుని ఫస్ట్ స్టెప్ తీసుకోవడం తక్కువగా అనిపిస్తుంది ఆమెకు. తనని తాను దిగదార్చుకున్నట్టు అనిపిస్తుంటే అతని గుండెల్లో తలదాచుకుని బాధని కంట్రోల్ చేయడానికి కష్టపడుతుంది. శైలు కండిషన్ అర్థం చేసుకుని బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆమె వెన్నుపై మెల్లిగా నిమిరాడు. గాఢంగా అతన్ని హత్తుకుని గుండెల్లో ఒదిగిపోయి వస్తున్న ఏడుపు ఎప్పుడో ఆగిపోగా నిద్రలోకి జారుకుంది. పడుకుందని తెలిసి పక్కనే చేర్చి చూశాడు తనని. కన్నులు ముడుచుకొని ఉన్నాయి. ఏమైంది, ఎందుకు ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుందనుకుంటూ బ్లాంకెట్ కప్పి పడుకోబెట్టాడు. జెన్నీ అలసటతో కన్నులు మూతలు పడుతుంటే ఆమె వెనుక నుంచి హక్ చేసుకుని నిద్రపోయాడు అతను. వేకువజామున లేచే శైలు 6ంటికి మెలకువ వచ్చింది. పూజ ఉందని గుర్తొచ్చి టక్కున లేచి కూర్చుంది. సాయి లేడు గదిలో. ఫాస్ట్గా లేచి స్నానం చేసి రెడీ అయి వచ్చింది కిందకు. ఎవరూ లేకపోవడంతో వెతుకుతుంటే వాళ్ళ బంధువులు ఆమె తనను చూసి అందరూ కారులో పొలానికి వెళ్ళిపోయారు. నువ్వు లేచాక రమ్మన్నారు అని చెప్పింది. అవునా, సరే అని సాయి అక్కడే ఉన్నాడు కదా అనుకుని 1 నిమిషం అని వెళ్ళి 1/2 గంటకు వచ్చింది. నడుచుకుంటూ వెళ్ళింది పొలం దగ్గరికి. వీళ్ళు వచ్చేసరికి పూజ వరకు పొలాన్ని కూలీల చేత చదును చేయిస్తున్నారు వాళ్ళ అమ్మగారు. సుప్రియ, పల్లవి తన తమ్ముడు పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళారు చూడటానికి. శైలు కళ్ళకి కనబడింది. 6 అడుగుల నిలువెత్తు ఆజాను రూపం. ఎల్లో కలర్ టీషర్ట్, డార్క్ గ్రే కలర్ ప్యాంట్ వేర్ చేసి ప్యాంట్లో చేతులు ఉంచుకొని సర్పంచ్ గారితో చుట్టూ ఉన్న పొలాలు భూముల గురించి మాట్లాడుతున్నాడు సాయి. అతన్ని చూస్తూ వెళ్ళింది. అమ్మ, పూజ సామాగ్రి తీసుకొచ్చాను అంటూ కావాలనే సాయికి వినపడేలా గట్టిగా మాట్లాడింది. అక్కడ పెట్టమ్మా అంటూ పూజారితో మాట్లాడుతున్నారా ఆమె. శైలు వాయిస్ విని వెనక్కి తిరిగి చూశాడు. సాయి చూస్తున్న అతని చూపులు లాక్ అయ్యాయి. డార్క్ బ్లూ కలర్ పరికినికి, జాకెట్కి లైట్ బ్లూ కలర్ ఓనీతో వాలు జడని ముందుకు వేసుకొని ఏంటి అన్నట్టు నవ్వుతూ చూసింది. ఇది మళ్ళీ మొదలెట్టింది అని చేత్తో నుదురు రాసుకుంటూ చూశాడు. దట్ టైంలోనే వాతావరణం కూడా మనవాడికి అపసవ్య దిశలో వీచింది. ఆమె నడుం దగ్గర పైటని పక్కకి జరిపింది. నిమ్మపండు రంగులో నిగనిగలాడుతూ కనబడింది ఆమె పొట్ట. వయ్యారంగా వంపు తిరిగిన నడుమును నెలవంక మడత తననే చూటిగా చూస్తున్న సాయి చూపుల తాటికి తట్టుకోలేక చప్పున ఓనితో కవర్ చేసేసుకుంది నడుముని. బావగారు, ఇదిగోండి మీకోసమే ఇవన్నీ వెనక నుంచి పిలుస్తూ సాయి చేతికి దోరగా ఉన్న జామ పండు ఇచ్చాడు శైలు తమ్ముడు. ఎక్కడివి నీకు? మన తోటలోనే బావగారు, ఇంకా చాలా ఉన్నాయి. అక్కకి ఈ జామ పళ్ళు అంటే చాలా ఇష్టం. ఒకసారి తిని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సుప్రియ వదినైతే 4 తినేసింది. అంత టేస్ట్గా ఉంటాయి. తను తింటూనే చెప్పి శైలుకి ఇవ్వడానికి వెళ్ళాడు. వెళ్తున్న నిఖిల్ని చూస్తూ ఆ పండుని ప్యాంట్ పాకెట్లో వేసుకున్నాడు సాయి. జాంపండు ఇస్తున్న తన తమ్ముడిని వారించి ఇప్పుడు కాదు మళ్ళీ అంటూ పూజారి అడుగుతున్న సామాగ్రిని ఇస్తుంది. నల్ల మొహం వేశాడు నిఖిల్. ఇట్స్ ఓకే, పనిలో ఉందిగా, మళ్ళీ ఇవ్వు అన్నాడు సాయి. బాబు, మీరు కూడా రండి అంటూ పిలిచారు పూజారి. శైలు పక్కనే నిల్చోమని చెప్పి అక్షింతలు చేతికి ఇచ్చాడు. వెనకే పల్లవి, సుప్రియ నిలబడితే అల్లుడు కూతురు పూజ చేస్తున్నంత
చేస్తుండటం చూసి మురిసిపోయింది పద్మమ్మ. ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టింటి కోసం భర్తతో కలిసి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు స్వయంగా చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని అని చెమ్మగిల్లాయి కళ్ళను తుడుచుకుంది. శైలు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. పక్కనే శ్రద్ధగా పూజ చేస్తున్న సాయికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. పూజా కార్యక్రమం ముగించుకొని భూమాతకు దండం పెట్టుకున్నట్టు పంటలు బాగా పండాలని మనసారా కోరుకుంది. ఆ వాతావరణం కొత్తగా తోచింది సాయికి. ఎప్పుడూ కాంక్రీట్ జంగిల్లో ఏసీ రూమ్స్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో పరుగులు పెట్టే అతనికి ఇక్కడ స్వచ్ఛమైన గాలి, మధురమైన మట్టి వాసన, ట్రెడిషనల్గా చేస్తున్న పూజలకు మనసంతా ప్లెజెంట్గా మారడంతో చుట్టూ చూస్తూ ఇంట్రెస్టింగ్ అనుకున్నాడు. శైలు తమ్ముడు, ఇదిగో నీకోసం అంటూ జామకాయ ఇచ్చి నేను ఇంటికి వెళ్తున్నా. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుకోవాలి అన్నాడు. తినకుండా ఎక్కడికి రా అంది. అబ్బా, ఇప్పటికే జామకాయలు తిని పొట్ట ఫుల్ అయింది. ఇంటికి వచ్చాక తింటాలే, ప్లీజ్ వెళ్ళని. నువ్వు కాయలు తింటే ఆకలి తీరిపోతుందా అంటూ చెవి పట్టుకుని పక్కనే ఉన్న పూరిపాక దగ్గరకు తీసుకెళ్ళింది. పాకలో ఏర్పాటు చేసిన రాళ్ల పొయ్యిని వెలిగించి ఇంటి నుంచి తెచ్చిన పెనాన్ని శుభ్రం చేసి దోశ పిండిని కలిపి వేడివేడి దోశలు వేసింది. దోశకు కాంబినేషన్గా ఉల్లికారంతో ప్లేట్లో సర్వ్ చేసింది. సుప్రియకైతే ఆశ్చర్యంగా అనిపించింది. గ్యాస్ లేకుండా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంటే. శైలు నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా నచ్చింది నాకు హాలిడేస్లో వచ్చి 4 రోజులైనా ఎంజాయ్ చేయాలనుంది అని చెప్పింది ఆశగా. వద్దాంలే సుప్రియ, మన ఊరికి రావడానికి కూడా ఆలోచించాలా, అడగాల అని సర్వ్ చేసిన ప్లేట్ ఇచ్చి తినండి అంది. నేలపైన పరిచిన చాప మీద కూర్చుని తృప్తిగా తింటూ హ్యాపీ అయిపోయింది సుప్రియ. పల్లవి తన తమ్ముడు అలవాటే కనుక వారికేం కొత్తగా లేదు, కానీ సుప్రియ సంతోషాన్ని చూస్తూ హ్యాపీ అయ్యారు వాళ్ళు కూడా. సాయి కాల్ మాట్లాడుతూ ఉండటంతో మళ్ళీ ఇద్దరం కలిసి తినొచ్చని అక్కడ ఉన్న వాళ్లకు అందరికీ వడ్డించింది. పని వాళ్ళు ఎవరి క్యారియర్స్ వాళ్ళు తెచ్చుకుని అన్నం తిన్నాక పూర్తిగా పనిలోకి వంగారు. సుప్రియకి టేస్ట్ నచ్చడంతో మరో 2 దోశలు తినేసింది. శైలు, ఇక్కడే ఇంకో 2 రోజులు ఉంటే నేను బియ్యం బస్తాలో అయిపోతానేమో అంది. పల్లెటూరులో తిండితో పాటే కష్టం కూడా ఉంటుంది సుప్రియ. తిండికి సరిపడ్డ పని చేస్తే ఒళ్ళు అస్సలు రాదు, ఇంకా ఫిట్గా ఉంటాం. అదే సిటీలో అయితే డబ్బులు ఇచ్చి ఆ ఒంటిని కరిగించుకుంటాం. ఎవరు రైట్ అంది సుప్రియ. ఇంతలో సాయి రావడంతో అన్నయ్య మేము ఇంటికి వెళ్తాం. ఎలా వెళ్తారు? కారు ఇక్కడే ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాంలే అన్నయ్య అంది. తిన్నది అరిగిపోతుంది అన్న ఐడియాతో. దగ్గరే కాబట్టి ఓకే జాగ్రత్త అన్నాడు. పంప్ చెట్టు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన శైలుని చూస్తూ కూర్చున్నాడు సాయి. ఇప్పుడు కనబడింది మళ్ళీ ఆమె పాలమేగడ లాంటి నడుం. సాయి చూస్తున్నాడని గమనించని శైలు వేడివేడి దోశలు విత్ ఉల్లికారంతో ఉన్న ప్లేట్ ఇచ్చి వాటర్ కోసం వెనక్కి తిరిగింది. పొడవాటి వాలు జడ, తలలో పెట్టిన పూలు తలుక్కుమంది. కిందకు సాగాయి అతని చూపులు. నున్నటి వీపు నుంచి నడుముపై వెన్ను వరకు చెక్కిన శిల్పంలో కనబడుతుంటే ఒంట్లో ఆవిర్లు మొదలయ్యాయి. నీళ్ల గ్లాస్తో తిరిగిన శైలుకి అతని కళ్ళలోని భావం తెలిసి చప్పున తల వంచేసింది. సైలెంట్గా తిని వెళ్ళిపోయాడు బయటకు. తన ఫీలింగ్స్ అర్థం చేసుకున్నా ఏం చేయలేని పరిస్థితి ఆమెది. తను 2 దోశలు తిని వాళ్ళ అమ్మగారితో వెళ్తానని చెప్పి సాయి కారు స్టార్ట్ చేయడం చూసి వెళ్ళింది. దారంతా మౌనవ్రతం చేస్తూ వెళ్తుంటే దారికి కాస్త పక్కగా పొలంలో కనబడుతున్న చింత చెట్టును చూసి సాయి కార్ ఆపు అంది. ఎందుకో తెలియకపోయినా ఆపి సీరియస్ లుక్ ఇచ్చాడు. చెయ్యి పట్టి పక్కకు చూపించి చింత చిగురు కావాలి అంది. కార్ సైడ్కి ఆపి వెళ్ళమన్నట్టు చూశాడు. మరి అది నాకు అందదు, లేత చిగురు పైన ఉంది, నువ్వు హెల్ప్ చేయవా అని గోముగా అడిగింది. సీరియస్ లుక్ని కంటిన్యూ చేస్తూనే కార్ దిగి చెట్టు దగ్గరకు వెళ్తున్న సాయి వెనుక పరుగు లాంటి నడక నడుస్తుంది. బ్లూటూత్తో కాల్ మాట్లాడుతూనే చింత చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. అయితే అది మరీ సున్నితంగా ఉన్న కొమ్మ అవడంతో విరిగిపోయింది. విసుగ్గా చూశాడు తనని. నేనేం చేశానని అలా చూస్తున్నావు? నేను కాబట్టి తమరి ఐరన్ హ్యాండ్ దాడికి తట్టుకుని బతికి ఉన్నాను. బట్ అక్కడ చెట్టు కదా విరిగిపోయింది, కాస్త సున్నితత్వం చూపించు అంటూ నోటికి చెయ్యి పెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుతుంది. కాల్ యూ బ్యాక్ అని కాల్ కట్ చేసి అదే షార్ప్ లుక్తో ఆమె ముందుకు వచ్చాడు. గుండె దడదలాడింది ఆమెకి. నేనేం అనలేదు, జస్ట్ చిన్నగా పట్టుకోమన్నాను అంతే అంటూ గుటకలు మింగింది.
అయినా సరే మీదకు వస్తున్న సాయిని చూసి నవ్వు ఎగిరిపోయి దడతో కళ్ళు రెండు మూసేసుకుంటూ వెనక్కి వెళ్ళడానికి చూసింది. ఆహా, అది జరిగితే కదా ఆమెని అమాంతం ఎత్తుకున్నాడు. ఫలితంగా ఆమె గాల్లో ఫ్లై అవుతుంది. ఏమైంది అని కళ్ళు తెరిచింది. నడుముని బంధించాయి అతని చేతులు. చూసినా తన గొంతులో తడి ఆరిపోయింది. అతని వేడి ఊపిరి బయట చెదిరి నాభికి నేరుగా తాకుతుంటే ఒక క్షణం గుండెల్లో రైలు పరిగెత్తాయి ఆమెకి. అతను పైకెత్తింది కొమ్మలకు లేతగా ఉన్న చిగురును తెంచుకోమని. అర్థమయ్యి ఫాస్ట్గా వాటిని తుంచింది. ఒక పక్క అతడి చేతిలో నడుము నుజ్జు అవుతుందేమోనన్న భయం ఒకటి అయితే, తనని తాకాడు అన్న ఆనందం మరొక పక్క. ఆనందం ఎక్కువయ్యి మెదడులో ఐడియా పుట్టింది. అయ్యో, కోసిన వాటిని ఎలా పట్టుకోవడం అని సాయికి వినిపించేలాని చుట్టూ చూస్తూ నడుముకి దోబిన ఓణీలో వాటిని పట్టుకుంది. ఒక సైడ్ బయట పూర్తిగా అడ్డు తొలగడంతో బిగుతైన ఆమె యవ్వనగిరులు అతని కళ్ళకు కనబడ్డాయి. బ్లూ కలర్ జాకెట్లో పాల మేగడంటి మేని ఛాయ మెరుస్తూ పంకం బిగులు కనబడుతుంటే అతనికి లోపల ఏదేదో రసాయన చర్యలు మొదలయ్యాయి. ఇక్కడ ఆమెకి అతడి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని తెలిసి సాయి కొంచెం పైకెత్తుకోవద్దా, అందడం లేదు అంది. ఓని అతని మొహాన్ని పూర్తిగా కప్పేయడంతో ఆమె వేసే వేషాలు తెలియక ఇంకొంచెం పైకెత్తుకున్నాడు. ఆమె కట్టి భాగం మీద ఉన్న చేతులు జగన భాగాన్ని చుట్టేశాయి. దాంతో ఆమె యథ అందాలు పైకి జరిగి గులాబీ రంగులో ఉన్న గుండ్రటి నాభి అతని కళ్ళలో చిక్కుకుంది. 2 నిమిషాలు కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. అయినా దించమని చెప్పకపోవడంతో ఇంకొక క్షణం అలాగే ఉంటే ఏం జరుగుతుందో ఊహించి హెచ్చరించిన అతని మెదడు ఆమెని కింద కుదేశాడు. చచ్చాండ్రా దేవుడా అంటూ పొలికేక వేసి నేలను తాకిన నడ్డిని రుద్దుకుంటూ పైకి లేచింది. ఫాస్ట్గా కారెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు సాయి. వెళ్తున్న అతన్ని చూసి, ఛా, ఎంత మాయ చేద్దామన్నా ఈ మొండి మొగుడు మనసు మారడం లేదే, రాతి గుండె కరగడం లేదే, పైగా నా నడుం విరగ్గొట్టాడు, బండ సచ్చినోడని తిట్టుకుంటూ నా నడుం విరగ్గొట్టావుగా సాయి, చూడు నీ చేతనే దానికి ముద్దులు అభిషేకం చేయించే రోజు త్వరలో వచ్చేలా చేయకపోతే నా పేరు శైలునే కాదు అంటూ చేతిలో ఉన్న చింత చిగురు మీద శబ్దం చేసింది. నీ అంకమ్మ చింత చిగురు మీద శబ్దం ఏంటి అంది ఆమె ఇన్నర్ సోల్. ఏ మంగమ్మ శబ్దం అవ్వాలని రూల్ ఉందా? మా ఊరి చింత చిగురు మీద ఒట్టు. నా పతి గారిని ఓ పట్టు పట్టి తన చేత చింతకాయలు తినిపించుకునే రోజులు వస్తాయి, చేస్తా చూడు అని నడుము రుద్దుకుంటూ పోయింది ఇంటికి. ఇంటికి వచ్చిన శైలుకి ఇంటి బయట దర్శనమిచ్చింది బ్లాక్ కలర్ కార్ ఒకటి. ఎవరిదబ్బా ఈ కార్, మనది వైట్ కదా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిందో లేదో అంటూ బలిసిన శరీరం ఒకటి ఎగిరి వచ్చి కాళ్ళ ముందు పడింది. గుండె ఆగినంత పని అయ్యింది తనకి. నల్లగా లావుగా చిన్నపిల్లలు చూస్తే బూచాడు అంటూ భయపడేలా ఉన్న ఆకారాన్ని చూసి బెదిరిపోయిన శైలు తలెత్తి చూసింది. నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో వస్తున్నాడు సాయి. బాబు ఏదో తెలియక బుద్ధి తక్కువ అయ్యి అలాంటి పాడు పని చేయడానికి చూశాడు. ఏం చేయకు అంటూ సాయిని బతిమాలుతుంది పక్కన ఆవిడ. అవేవి సాయి చెవికి తాకలేదు, మనసు మార్చలేదు. కింద పడ్డవాడిని చొక్కా పట్టుకుని చంప వాయించి మొహం మీద గట్టిగా పంచిచ్చాడు. అప్పటికే ముక్కు మొహం ఏకమై నోట్ల పళ్ళు రాలిపోయి ముక్కులోంచి చిత్తం వస్తుంటే అతనికి ఇంకొక సెకండ్ ఇక్కడ ఉంటే బయటకు వెళ్ళేది మీ శవాలు టాప్ లేచేలా చెప్పి అతని గొంతులో బేస్కి మరో నిమిషంలో మాయమయ్యారు వచ్చిన వాళ్ళు. అసలు ఏం జరిగిందంటే ఇంటికి వచ్చిన సాయికి అప్పటికే ఇంటి ముందు కనబడింది బ్లాక్ కలర్ కార్ ఒకటి. అది ఆ రోజు ఇంటికి వస్తానని చెప్పిన పెళ్లి కొడుకు అని తెలిసి ఎంక్వైరీలో వాడెంత ఎదవో కూడా తెలుసుకున్న సాయి కార్ ఫాస్ట్గా ఇంట్లోకి రావడం, తను లోపలికి వచ్చేలోపే పరిగెత్తుతూ బయటకు వచ్చింది పల్లవి. భయంతో చెమటలు పట్టిన తనను చూసి వస్తుండగానే తనని తరుముతూ వచ్చాడు అడ్డగాడిద లాంటి గున్న ఏనుగులా ఉన్న పెళ్లి కొడుకు అని అతను. బావా అంటూ బిత్తిరిపోయిన తను సాయిని చూసి పరిగెత్తుతూ వెళ్ళి వెనక దాక్కుని బావా వాడు అంటూ తనని ఎక్కడెక్కడ తాకడానికి తాకాడో చెప్పి భయంతో సాయి చేతిని పట్టుకుని ఏడ్చేసింది పల్లవి. అతని కళ్ళలో నిప్పులు కురిపిస్తుంటే ముందున్న వాడి గుండెపై బలంగా తనడంతో వాడెళ్ళి బయటపడ్డాడు. సర్పంచ్ గారు నిజంగానే వాడలాంటి జులాయి వెధవని తెలీదు. నా కొడుక్కి కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానంటూ అబద్ధం చెప్పాడు. ఏదో పక్క ఊరి వాడు అవడంతో ఏం అడగకుండానే పెళ్లి చూపులకి రమ్మని చెప్పాను. నా తొందరపాటు పని వల్ల అమ్మాయి జీవితం నాశనం అయి ఉండేది.
త్రుట్టిలో తప్పింది ఘోరం అంటూ ఆయన పశ్చాత్తాపం పడుతుంటే నాకేం తెలియకనే రమ్మన్నాను. కానీ నమ్మకం అల్లుడు ఉన్నాడు అని, చూసుకుంటాడని. ఆ నమ్మకమే నిజమైంది. నీ మాట కాదనలేక వాళ్ళని రమ్మన్నాను, కానీ నాకు ససేమిరా ఇష్టం లేదు. అల్లుడు కూతురు చెప్పిన సంబంధమే పల్లవికి ఖాయం చేస్తాను అంది శైలు వాళ్ళమ్మ. ఆ పెళ్లి కొడుకు గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాకే వాళ్ళ అమ్మగారు అడిగితే రమ్మన్నామని చెప్పాడని అర్థమైంది శైలుకి. పల్లవికి ధైర్యం చెప్పి భయపడకని సముదాయించి సుప్రియాని చూసుకోమని చెప్పి సాయి కోసం వెళ్తుండగా అతనే వచ్చాడు కిందకి. శ్రీకాంత్ తన పేరెంట్స్తో రేపు ఇక్కడికి వస్తున్నారు, పల్లవిని నిశ్చితార్థం చేసుకోవడానికి అన్నాడు సాయి. వెంటనే అలాగే బాబు అంది ఆమె. పెళ్లి గురించి మీకు ఎలాంటి అభ్యంతరం ఉన్నా రేపు వాళ్ళతో మాట్లాడొచ్చు అని శైలుని చూసి గదిలోకి వెళ్ళాడు. నేరుగా కిచెన్లోకి వెళ్ళి తెచ్చిన చింత చిగురిని మార్నింగ్ పొలానికి వెళ్లే ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ని క్లీన్ చేసి వెజిటేబుల్స్ కట్ చేస్తూ కుకింగ్ స్టార్ట్ చేసింది. వాటర్ కోసం కిందకు వచ్చిన సాయికి పక్క విషయాలు, పనికిమాలిన విషయాల్లో తలదూర్చకుండా శ్రద్ధగా వంట చేస్తున్న శైలు కనబడుతుంటే వాటర్ తీసుకుని వెళ్తూ నున్నగా ఊరిస్తున్న నడుముని గట్టిగా గిల్లేసి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్నవి కింద పడిపోయింది. అతడు వచ్చిన జర్క్కి ఓయ్ అని పిలుస్తూ ముందుకు వచ్చి నిలబడింది. కనుబొమ్మలు పైకంటూ వాట్ అన్నాడు. మాట్లాడుతున్నారు, టచ్ చేస్తున్నారు, విషయం ఏంటి? విత్ 1000 వాళ్ళ ఫేస్తో పోజ్ కొడుతున్న శైలుని చూసి నా ఇష్టం యాటిట్యూడ్గా చెప్పి హాఫ్ అన్ అవర్లో రూమ్లో ఉండాలి నువ్వు అంటూ వెళ్ళాడు. వీడిని అర్థం చేసుకోవడం ఈ జన్మకు అయ్యే పని కాదులే అనుకుంటూ భర్త కోసం ప్రేమగా లంచ్ చేసి లంచ్ టైం ఇంకా ఉండడంతో సార్ గారి కోసం మసాలా బటర్ మిల్క్ తీసుకెళ్ళింది. గదిలో ఏవో ఫైల్స్ చెక్ చేస్తున్నాడు సాయి. అతని ముందుకు వచ్చి గ్లాస్ ఇచ్చింది. డోర్ క్లోజ్ చేసిరా బేస్ టోన్తో చెప్పాడు. బాబోయ్ ఇప్పుడు డోర్తో ఏం పని అని అడిగింది. చురుగ్గా ఒక లుక్ ఇచ్చాడు. నోటిపై చెయ్యి వేసుకొని గమ్ముగా వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి కాస్త దూరంగా నిలబడింది. కమ్ హియర్ అన్నాడు నెమ్మదిగా. అడుగు వేసుకుంటూ వచ్చింది. ఫైల్ క్లోజ్ చేసి అంది. అంత దగ్గరలో ఉన్న ఆమె నడుమును పట్టి దగ్గరకు లాక్కున్నాడు. నవ్వుకుంది శైలు. అడ్డుగా ఉన్న ఓణిని చిరాకు పడుతూ తీయవే దీన్ని అన్నాడు విసుగ్గా. వద్దు అంది మెల్లిగా. తీస్తావా? లాగేనా? వద్దు తీస్తాను. పిన్ తీసి ఓణిని అడ్డం పెట్టుకుంది. దాన్ని తీసి పక్కన పడేసి పైనుంచి కిందకు స్కాన్ చేస్తుంటే బిడియంతో షివర్ అవుతుంది శైలు. గుండెకు పెట్టుకున్న చేతులు తీసి వెనక్కి మడిచి మొహానికి దగ్గరగా ఉన్న పై ఎదను చూస్తూ నడుం మీద కమిలి ఎర్రగా ఉన్న దగ్గర ముద్దు పెట్టాడు. సాయి అంది తమకంగా. డోంట్ షౌట్ అంటూ నడుం నుంచి నాభి వరకు కథ రాస్తూ తనని ఊరించిన ఎదకు ముద్దిచ్చి తలను అదుముకున్నాడు. చేతులు బంధించడంతో విడిపించుకోలేక ప్లీజ్ అంది శైలు. ప్లీజ్ లేదు, పీచు లేదు. నోరు మూసుకుంటే నా స్నాక్స్ నేను తీసుకుని సైలెంట్ అవుతా, లేదంటే వైలెంట్గా మారుతా అన్నాడు. తలపై కిస్సేసి సరే అంది. వెంటనే చూశాడు తనని. నవ్వుతూ చూస్తుంది. నువ్వు ఏం చేసినా అడ్డు చెప్పను, ఇంకా ఇష్టంగా నీకు సహకరిస్తాను చెప్తుంటే సైడ్ స్మైల్తో చూసి క్లీవేజ్ పై కిస్సేసి చేతులు వదిలి తనని ఒడిలోకి చేర్చుకున్నాడు. అతని చేతులను నడుము చుట్టూ వేసుకుని కోపం పోయిందా అని నెమ్మదిగా అడిగింది. జడను ముందుకు వేసి ఇంకా పోలే, చాలా ఉంది అన్నాడు హస్కీగా. ఏంటి కోపమా? ఇద్దరు వేళ్ళు పెనవేసింది. కాదు లస్ట్ బోలెడు, ఎప్పటికి తీరాలి అన్నాడు. లైఫ్ టైం ఉంది, సరిపోదా అంది. మేబీ ఎప్పటికీ అని లంగావోనిలో యూ లుక్ సో సెక్సీ బేబీ చెవి దగ్గర కిస్ ఇచ్చి మార్నింగ్ ఎంగేజ్మెంట్ శ్రీకాంత్ తన పేరెంట్స్ వస్తున్నారని చెప్పాడు. విన్నాను. అయినా ఇంత సడన్గా ఏంటి? సడన్గా ఏం లేదు, ముందు నుంచి అనుకున్నది. నడుము నిమురుతుంటే ముందు నుంచి అంటే ఎప్పటి నుంచి అని అడిగింది. ఊరికి రాకముందు. అర్థం కాక చూసింది. ఇక్కడికి వచ్చింది పల్లవికి శ్రీకాంత్కి ఎంగేజ్మెంట్ చేయడానికి మొద్దు అంటూ తల మీద మొట్టాడు. అంటూ తల రుద్దుకుంటూ మరైతే నాకు చెప్పలేదు, పైగా ఏడిపించావు అంటూ బొంగమూతి పెట్టింది. చెప్పడానికి తమరు అలిగి కూర్చున్నారుగా, ఏం చెప్పమంటావు? నడుము ఇంకోసారి గిల్లాడు. అబ్బా మంటరా అంది గట్టిగానే. ఏమైంది అంటూ నడుము చూడగా ఎర్రగా కమిలి బ్లడ్ క్లాట్ అయినట్టుగా కనబడుతుంటే తనని చూశాడు. తమరు గిల్లిన గిల్లుడికి ఇలా తయారైంది, నన్నేం చేయమంటావు అంటుండగానే బెడ్పై తనని పడుకోబెట్టి కమిలిన దగ్గర చేశాడు. ఒళ్ళంతా జివ్వు మంది తనకి. ఒక్క ముద్దుతో ఆగని అతను నడుమంతా ముద్దుల వర్షం కురిపిస్తుంటే తను చేసుకున్న శబదం గుర్తొచ్చి నవ్వుకుంది.
శైలు నవ్వుతుంటే అదురుతున్న పొట్టని చూస్తూ ఏంటే నవ్వుతున్నావు అని అడిగాడు. చెట్టు దగ్గర తను అనుకున్నవన్నీ చెప్పి పెద్దగా నవ్వేసింది. బాగా నవ్వుతూ కసిరి విచిత్రమైన పనులన్నీ నువ్వే చేస్తావే అని నడుముని మీటే పనిలో పడ్డాడు. అతన్ని తోసి రేపటికి ఇంట్లో చాలా పనులున్నాయి, వెళ్ళాలి అంటూ లేచి కూర్చుంది. తనని వదిలి వెళ్ళు మరి అన్నాడు కోపంగా. ఇలా అలిగితే ఎలా? నువ్వు చెప్పిన పనే నేను చేస్తున్నాను, దానికి కూడా అలుగుతావా? ఆ పనులన్నీ చేయడానికి చూడటానికి మీ వాళ్ళు ఉన్నారు, నువ్వు వెళ్ళి చేసేదేం లేదు. తర్వాత అంతలో ఏదో గుర్తొచ్చి అవును రేపటికి పల్లవికి బట్టలు కావాలి, ఇంకా గోల్డ్ కూడా తీసుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి మర్చిపోయాం అంది తల పట్టుకొని. అదే రూమ్లో సైడ్కి ఉన్న బ్యాగ్స్ చూపిస్తూ అవి తీసుకురా అన్నాడు. హా అంటూ లేచి ఓని వేసుకుంటుంటే దాన్ని లాగి పడేసి వెళ్ళేటప్పుడు వేసుకుందు పోవే అన్నాడు యాటిట్యూడ్గా. సైతాన్ ముద్దుగా తిట్టుకుంటూ వెళ్ళి ఆ బ్యాగ్స్ తీసుకొచ్చింది. ఓపెన్ చేయి, బెడ్ రెస్ట్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అన్నాడు. ఓపెన్ చేసింది. ఆ రోజు ఊరికి వస్తూ మాల్లో చేసిన షాపింగ్ బ్యాగ్స్ అవన్నీ. అందులో శైలు కోసం తీసుకున్న బట్టలు కూడా ఉన్నాయి. పల్లవి సుప్రియ కూడా వాళ్ళతో బ్యాగ్స్ తీసుకెళ్ళడం గుర్తు తెచ్చుకొని అంటే అప్పుడు షాపింగ్ చేశారా మీరు అని అడిగింది చిరుకోపంగా. నువ్వు చెప్పాక తీరిగ్గా వెళ్దాం అనుకున్నావా? మరి గోల్డ్ అని అడిగింది. శ్రీకాంత్ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకువస్తారులే అన్నాడు సాయి. అన్నీ ముందుగానే ప్లాన్ చేసేసిన అతన్ని చూసి హ్యాపీ అయిపోతూ ఫోర్స్గా హక్ చేసుకుని థ్యాంక్ యూ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. నడుముని పిడికిల్లో బంధిస్తూ కోపం వస్తే నానా మాటలని ఇప్పుడేమో అడగక ముందే వచ్చి ముద్దు పెడుతున్నావు. మొహం చిట్లిస్తుంటే బుగ్గలు రెండు లాగుతూ ముద్దు చేస్తూ నీకులాగే నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి బాబు, ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసేయాలి అంటూ పెదవులు అందుకోవడానికి వస్తుంటే చెయ్యి అడ్డం పెట్టాడు. ఓయ్ ఏమైంది అని అడిగింది. నో కిసెస్ అన్నాడు బలుపుగా. షాక్ అయింది శైలు. ముద్దు పెట్టుకుంటే ఏమైంది? పెదవులు బిగిస్తూ అంది. ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు మొహం పక్కకు తిప్పుకొని. ఇంకా కోపం పోలేదు కదా? ఏడు మొహం వేసేస్తుంటే వద్దు గాని పోయి లంచ్ తీసుకురాపో అని ఓని పైకి విసిరాడు. నిజంగానే వెళ్ళమంటున్నావా? ముద్దు ఇవ్వాలని ఆశతో అడిగింది.